హాయ్, నా తెలుగు బంధువులకి స్వాగతం. నేను మీ జాగువార్ కుమార్. చూసారా, ఫస్ట్ మంచు పడుతుంది ఇక్కడ. మొదటి మంచు పడుతుంది. ఈ సంవత్సరానికి ఫస్ట్ మంచు అనమాట. ఇప్పుడు క్లైమేట్ వచ్చి -5 అలా ఉంది. ఒక మండే నుంచి -16, -20కి వెళ్ళిపోతుంది క్లైమేట్. అప్పుడు మండే ఇంకో వీడియో చేస్తాను మీకు. మండే నుంచి కంప్లీట్ ఇదంతా స్నో వరల్డ్, వైట్ వరల్డ్ అయిపోతుంది ఇదంతా. అప్పుడు మంచి ప్లేస్కి వెళ్ళి, మంచి ప్రాంతానికి వెళ్ళి ఒక వీడియో చేద్దాం. ప్రస్తుతానికి మీకు అప్డేట్ ఇస్తాను, ఇక్కడ క్లైమేట్ అప్డేట్ అంతే. మంచి బ్యూటిఫుల్ ప్లేస్కి వెళ్ళి వైట్ వరల్డ్లో వీడియో చేద్దాం. ఇప్పుడు ప్రస్తుతానికి ఇది మంచు. మండే నుంచి -20, -16, -20కి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు మంచి అప్డేట్ చేద్దాం, మంచి వీడియో చేద్దాం. మొత్తానికి చాలా చలిగా ఉంది. ఇంకోటి, అందరూ మన తెలుగింటి కోడలు బ్లాక్ జాగువార్ గురించి అడుగుతున్నారు. నేను కమ్యూనిటీలో పెట్టాను ఆల్రెడీ. ఇప్పటికి మనం దానికోసం కట్టింది ఒక 12 లక్షల వరకు కట్టాం. ఇంకా ఒక 3-3.5 లక్షల వరకు కావాలి. సో నా చెయ్యి తడి ఆరిపోయింది ఆల్రెడీ. ఎందుకంటే నెలకి మనం జాగువార్ గడికి 1 లక్ష ఖర్చు పెడుతున్నాం. 1 నుంచి 1,50,000 అటు ఫుడ్ కోసం ఖర్చు పెడుతున్నాం. అలాగే మెయింటెనెన్స్ ఇవన్నీ చాలా ఎక్కువ బడ్జెట్లోనే అవుతుంది. ఎంత మెయింటెనెన్స్ చేస్తూ జాగువార్ ఫుడ్ అన్నీ మెయింటెనెన్స్ చేస్తూ, అలాగే జాగువార్ గడికి వెనకాల 200 మీటర్స్, అంటే నియర్లీ 200 మీటర్స్ ఉంటుంది. 200 మీటర్స్ మినీ సఫారీ, అంటే మినీ సఫారీ లాగా ఎన్క్లోజర్ కంప్లీట్ చేస్తున్నాను. అది ఇప్పటికి 50% అయిపోయింది. ఇంకా కొంత ఉంది. ఇప్పుడు ఈ మంచు గురించి ఆఫ్ చేస్తాను ఒక నెల. అదొక స్కెలిటన్కి వచ్చిన తర్వాత మీకు వీడియో చేసి చూపిస్తాను. దానికి రీసెంట్గా చాలా ఖర్చు పెట్టాను మినీ సఫారీకి. అలాగే మొత్తం నా ఇన్కమ్ నాకు వచ్చింది అంతా జాగువార్ కోసమే స్పెండ్ చేస్తున్నాను, యానిమల్స్ కోసం స్పెండ్ చేస్తున్నాను. నాకన్నది నాకేం ఉంచుకోకుండా అంతా వాడి కోసమే చేస్తున్నాను. సో లాస్ట్ టైము రవి తెలుగు ట్రావెలరు ఆయన ఇంటర్వ్యూలో ఆయన లైవ్లో ఒక క్వశ్చన్ అడిగాడు. అది చాలా కాలం నుంచి క్లియర్ చేద్దాం అనుకుంటున్నాను మీకు. ఆయన ఏమని అడిగాడంటే, మీరు ఈ జాగువార్కి ఇంత ఖర్చు అవుతుంటే మళ్ళీ ఇంకొక జాగువార్ అంటున్నారో, నల్లపూలు అంటున్నారో, ఎలా మెయింటైన్ చేస్తారో అని అడిగాడు. గుడ్ క్వశ్చన్, బాగానే అడిగాడు. సో ఇక్కడ నేను ఎందుకు ధైర్యం చేస్తాను, చిన్న లాజిక్ ఏంటంటే, అది నీడ్. ఒకటి, నెంబర్ 1 ఏంటంటే, వీడికి మన జాగువార్కి పెయిర్ 100% కావాలి. పెయిర్ లేకపోతే సో చాలా ఘోరాలు జరిగిపోతాయి తర్వాత. 100% పెయిర్ కావాలి. ఇంకోటి ఏంటంటే, ఇంకొక లాజిక్ ఉంది. ఇంకో చిన్న లాజిక్ ఏంటంటే, ఎనీ యానిమల్ మేల్ కంటే ఫీమేల్ మెయింటెనెన్స్ తక్కువ, ప్లస్ ఫీమేల్ కన్జంప్షన్ బాగా తక్కువ ఉంటుంది. 50% తక్కువ ఉంటుంది మేల్ కంటే. సో అదొక ప్లస్ పాయింట్. ప్లస్ ఇంకోటి ఏంటంటే, ఇది బ్లాక్ జాగువార్ ఆర్ బ్లాక్ ప్యాంథర్ ఎలాగైనా పిలవచ్చు. బ్లాక్ జాగువార్ ఆర్ బ్లాక్ ప్యాంథర్ అవి తక్కువ తింటాయి. ఇప్పుడు మనవాడంటే చాలా బిగ్గెస్ట్ బీస్ట్, పెద్దది. సో వీడు ఒక టైగర్తో సమానంగా తింటాడు. కానీ బ్లాక్ ప్యాంథర్ కానీ బ్లాక్ జాగువార్ కానీ వీడికి కాంబినేషన్ కాంబినేషన్ అవుతుంది. బెటర్ కాంబినేషనే, వేయవచ్చు కాంబినేషన్. బట్ వీడికంటే చాలా రెట్లు తక్కువ మెయింటెనెన్స్ ఉంటుంది, చాలా రెట్లు తక్కువ తింటుంది అది. సో అందుకు మనకి పెద్ద కష్టమే అవ్వదు. ఎలాగా కుక్క పిల్లలన్నీ సేల్ అయిపోయినాయి, పెద్ద కష్టం అవ్వదు.
సో మెయింటైన్ చేయొచ్చు. సపోజ్ మన జాగువార్ గడికి 1,00,000 అవుతే దానికి ఒక 40,000 50,000 అవుతుంది. సో మెయింటైన్ చేయొచ్చు, ప్రాబ్లం ఉండదు. అది మన రవి తెలుగు ట్రావెలర్ అడిగిన క్వశ్చన్కి సో ఇప్పుడు క్లారిఫికేషన్ ఇస్తున్నాను. సో అలాగే ఎటువంటి ఇన్కమ్ ఏది వచ్చినా నేను యానిమల్స్కే స్పెండ్ చేస్తున్నాను. అయినా నేను నాకున్నా లేకపోయినా ఏదో వాటికైతే నేను కంపల్సరిగా ఫస్ట్ ప్రిఫరెన్స్, వాడే కింగ్ ఇంట్లో. సో అలాగే ఇది చేస్తూ కూడా బ్లాక్ జాగ్వార్కి ఒక 12 lakhs వరకు కట్టాను. ఇంకా ఒక 3.5 లక్షల వరకు కట్టాలి. నాకు ఇందాకే ఫోన్ వచ్చింది. నేను ఎందుకు ఎవరిని అడగకూడదు అనుకున్నాను, ఎందుకు అడగటం అని నేను గూగుల్ పే కూడా తీసాను, చాలా కాలం నుంచి తీసేసాను గూగుల్ పే. ఎవరిని అడగకూడదు ఎందుకు అనుకున్నాను. కానీ నాకు మార్నింగ్ ఫోన్ వచ్చింది. వాళ్ళు ఫోన్ చేసి ఈ నెలాఖరు లేదంటే మ్యాక్సిమం జనవరి ఫస్ట్ వీక్లో కనుక తీసుకెళ్ళకపోతే అది పెద్దదైపోతుంది, అది బాగా పెద్దదైపోతుంది, నీకు అలవాటు పడదు. సో దాన్ని ఇంకా తీసుకెళ్ళటం కుదరదు, నువ్వు కట్టిన డబ్బులన్నీ పోతాయి అని అన్నారు, పోవచ్చు అని అన్నారు. సో అందుకు కంగారు పడి దీంట్లో పెట్టాను, కమ్యూనిటీలో పెట్టాను. సో మీరు వేరే విధంగా అనుకోవద్దు, హెల్ప్ చేయగలిగితే చూడండి, అంతే. ఏం బలవంతమే లేదు, హెల్ప్ చేయగలిగితే చేయండి అంతే. అదే వచ్చిన రిక్వెస్ట్. నాకు హెల్ప్ చేసినా చేయకపోయినా నా వీడియోస్ని మాత్రం కొంచెం ప్రమోట్ చేయండి, నా ఛానల్ ప్రమోట్ చేయండి, వీడియోస్ షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ కామెంట్ మీ షేర్ వల్ల సబ్స్క్రైబర్స్ పెరుగుతారు. మనకు 32,000 కంటే ఎక్కువ సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు. సో ఎప్పటి నుంచో సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు, వ్యూస్ బాగా పడిపోయి. కొంచెం చూడండి, ఛానల్ కొంచెం డెవలప్ చేయండి. ఫైనాన్షియల్గా హెల్ప్ చేసినా చేయకపోయినా కొంచెం మా ఛానల్ మాత్రం డెవలప్ చేయండి. అలాగే ఇంగ్లీష్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇంగ్లీష్ ఛానల్లో కొంచెం రీచ్ పెరిగితే ఇంగ్లీష్ వాళ్ళు చూస్తారు, అది వాళ్ళకి రీచ్ అవుతుంది. అలాగే ఇంగ్లీష్ ఛానల్ కూడా కమ్యూనిటీలో పెడుతున్నాను. జాగ్వార్ కుమార్ ఇంగ్లీష్ అని ఉంటుంది, అది కొంచెం మీరు దాన్ని కూడా సపోర్ట్ చేసి లేపితే సో ఇంగ్లీష్ వాళ్ళు చూస్తారు, ఇంగ్లీష్ వాళ్ళ వరకు వెళ్తుంది. కొంచెం అది కూడా సపోర్ట్ చేయండి. ఓకే, మా క్లైమేట్ అయితే ఇది. మండే నుంచి ఇంకా ఘోరంగా ఉంటుంది. మీకు ట్యూస్డే థర్స్డే కల్లా అప్డేట్ ఇస్తాను, -20కి వెళ్ళిన తర్వాత. ఓకే, బాయ్, టేక్ కేర్. మీ ప్రేమ కోసం తప్పించే మీ జాగ్వార్ కుమార్. జై హింద్, బాయ్.